జెన్యూన్‌గా మీకో క్వెషన్ అడుగుతా నిజం చెప్పండి. అసలు మీలో ఎవరికన్నా ఈ టీజర్ వల్ల వస్తుందని చెప్పి మీకు ఐడియా ఉందా? నిజంగా తెలుసా? నేనేమంటున్నా అంటే అసలు మూవీ టీమ్‌కి ఈ మూవీ పైన ఇంట్రెస్ట్ ఉందా? లేకపోతే అసలు ఏంటి ఒక్క అప్‌డేట్ లేదు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లేదు లైక్ ఇవాళ టీజర్ వస్తుందని చెప్పి. అంటే తెలిస్తేనే కదా మూవీకి బజ్ వచ్చేది. బజ్ క్రియేట్ చేయడానికి అసలు ఈ మూవీ టీమ్ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది నాకు అర్థం కావట్లేదు. మీలో అసలు ఎంతమంది టీజర్ చూసిండ్రు చెప్పండి? టీజర్‌లో ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఒక పల్లెటూరు, ఒక గుడి, ఒక రిలేషన్ లైక్ ఫ్యామిలీ డ్రామా నడుస్తున్న మూవీ ఉన్నట్టుంది. ఇలాంటి ఒక నార్మల్ కమర్షియల్ ఆర్ ఇలాంటి ఒక నార్మల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి ఎందుకు 3 ఇయర్స్ తీసుకోవాలి? 'అఖిల్' లాస్ట్ మూవీ వచ్చేసి మన అదేమది 'ఏజెంట్' మూవీ. అదొచ్చి 3 ఇయర్స్ పైనే అయిపోతుంది. 3 ఇయర్స్ నుంచి ఇప్పటిదాకా అసలు నువ్వేం సినిమాలు తీసినావన్న? ఇదొక్కటే సినిమా కదా! అలాంటి 3 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాక ఎలాంటి సినిమా డెలివర్ చేయాలి? అసలు ఇందులో ఏముంది భయ్ నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి ఒక నార్మల్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీకి ఎందుకు నువ్వు ఒక 3 ఇయర్స్ తీసుకోవాలి టైం వస్తుంది? మళ్ళా దీంట్లో రీషూట్‌లు, పోస్ట్‌పోన్‌లు ఇంత డ్రామా ఇంత చేసి మూవీ పైన బజ్ క్రియేట్ అయిందంటే ఏమాత్రం బజ్ క్రియేట్ కాలే. పోనీ టీజర్ చూసినాం. అన్నొస్తుందని చెప్పి ఒక టీజర్ వచ్చింది. ఆ టీజర్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందా? అరే! మూవీ ఇట్లా పక్కా మూవీ చూడాలని ఎక్సైట్‌మెంట్ మీకొచ్చిందా? ఎంతమందికి అసలు ఈ టీజర్ నచ్చింది చెప్పండి? నాకు టీజర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ డౌట్ కొట్టేసింది. ఆయన యాక్సెంట్ గాని, లాంగ్వేజ్ గాని, యాస ప్రాపర్‌గా ఆంధ్ర యాస పలకనికి వస్తలేదు ఆయనకి. చాలా ఇబ్బంది పడుతూ పలుకుతున్నట్టు అనిపిస్తుంది. ఇన్‌ఫాక్ట్ హీరో కంటే కూడా హీరోయిన్ ఇంకా బాగా మాట్లాడుతుంది. మంచి యాక్టింగ్ చేస్తుంది. ఇట్లా ఒక సినిమాలో హీరో కాకుండా హీరోయిన్ హైలైట్ అవుతా ఉంటుంటే అసలు అఖిల్‌కి కెరియర్ ఉంటదా ప్రాపర్‌గా? ఆయన అసలు ప్రాపర్‌గా బ్రాండింగ్ చేసుకోగలుగుతుండా? ఆల్‌మోస్ట్ మూవీస్ ఇది సిక్స్త్ మూవీ అనుకుంటా కదా! యాహ్! సిక్స్త్ మూవీ. 'అఖిల్' నాకు నచ్చదు. 'హలో' మూవీ నాకు చాలా ఇష్టం. 'మజ్ను' మూవీ ఓకే. ఓకే. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఐ లవ్ దట్ మూవీ. ఇంగ అదైతే 'రాడ్ ద ఏజెంట్' 5 మూవీస్‌లో 2 మంచి మూవీస్ తీసినావు. అవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హిట్ ఏం కాదు. అట్లాంటప్పుడు నువ్వేం చేయాలి? ఒక స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఉన్న మూవీ తీసుకోవాలి. లేదంటే ఒక మంచి ఎలిమెంట్ ఉన్న మూవీ తీసుకోవాలి. ఒక స్ట్రాంగ్ వరల్డ్ బిల్డింగ్ ఉండాలి. అంతేగాని మళ్ళీ అదే ఒక రొటీన్ కమర్షియల్ మూవీ తీస్తే దట్ టూ ఎలాంటి ఒక హై రాకుండా, ఎలాంటి ఒక ఎలివేషన్ గాని, ఒక మంచి డైలాగ్ ఏమీ లేకుండా ఒక రొట్ట మూవీ తీస్తే ఎట్లా ఇంట్రెస్ట్ వస్తదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడేంది 'అయ్యగారు' బాగున్నారు చూడు నీకంతేనా? లుక్స్ బానే ఉన్నాయి. ఓకే. 'భాగ్యశ్రీ' కూడా బానే ఉంది. 'సొల్లు కాల్చిన బ్యాచ్' అంతా 'భాగ్యశ్రీ' కోసం ఎళ్తారు. సినిమాలో స్టోరీ ఏం అర్థమవుతుంది? ఏం కనిపిస్తుంది? వాట్ ఈస్ మేకింగ్ మీ టు గో అండ్ వాచ్ ద మూవీ? ఏం లేదు కదా! అలాంటప్పుడు నేను ఎందుకు మూవీకెళ్ళాలి? మీ సినిమాలో నిజంగా కంటెంట్ బాగుంటే కంటెంట్ ప్రాపర్‌గా వదలండి. అట్‌లీస్ట్ మంచి ప్రమోషన్ చేస్తే మీకు ఇనీషియల్ లైక్ ఏమంటారు దాన్ని? ఫస్ట్ డే, సెకండ్ డే డబ్బులన్నా మంచిగొస్తాయి. అంతేగాని ఎలాంటి ప్రమోషన్ చేయకుండా, ప్రాపర్ ప్రమోషన్ చేయకుండా, సాంగ్స్ మంచిగా లేకుండా అసలు ఇట్లా గాలికి వదిలేసారనుకో మూవీ, సినిమా కూడా గాలికే పోతది అంతే. ఏమన్నా మంచిగా అనిపిస్తుందా అంటే కామెడీ కొంచెం వర్కౌట్ అయ్యేటట్టు ఉంది. ఎమోషన్ వాళ్ళ సిస్టర్ ఎమోషన్ కొంచెం టచ్ చేసినట్టున్నారు. బానే అనిపిస్తుంది అదైతే. కొంచెం ఎమోషన్ పైన ఎళ్తే మాత్రం మూవీ వర్కౌట్ అవ్వచ్చు. కామెడీ అయితే తేడా కొడుతుంది కామెడీ. నాకు అంతేం ఎక్కట్లేదు. ఓకే అంతే. సో సాంగ్స్ బాలేవు. మ్యూజిక్ అయితే రొటీన్ మ్యూజిక్ లెక్కనే ఉంది. సినిమాటోగ్రఫీ నార్మల్ ఊర్లో తీసిన సినిమాటోగ్రఫీ ఉంది. సో ఇంకా ఏం స్టాండ్ ఔట్ అయిందంటే ఏం స్టాండ్ ఔట్ అవ్వట్లేదు. సో ఈ సినిమా బతికి బయటపడాలంటే ఎమోషన్ స్ట్రాంగ్‌గా వర్కౌట్ అవ్వాలి. ఎమోషన్ ఉందా? మూవీ ఉంది. లేదంటే లేదు అంతే ఇగ. సో ఇది గైస్ నాకు కొంచెం ఎందుకో ఫ్రస్ట్రేటింగ్ అనిపిస్తుంది. బికాజ్ 3 ఇయర్స్ ఆఫ్ టైమ్ తీసుకొని ఇలాంటి ఒక బేసిక్ కమర్షియల్ ప్రొడక్ట్ మన మొఖాన కొడితే ఇరిటేషనే వస్తది. లెట్స్ డిసైడ్ ఆఫ్టర్ ట్రైలర్ గాని, సాంగ్స్ గాని, ప్రమోషన్స్ ఇవన్నీ వచ్చినాక మూవీ వచ్చినాక మాట్లాడుకుందాం. అసలు ఈ మూవీ వర్త్ వాచింగా కాదా అని చెప్పి. ఐ హోప్ అఖిల్‌కి ఈ మూవీతోనే ఒక మంచి బ్రేక్ రావాలి. అట్‌లీస్ట్ చూసుకోండి కొంచెం. ఇప్పటికి మీకు చాలా టైమ్ ఉంది. అవసరం లేనియన్ని ఎడిట్‌లో లేపేసేయండి. ఆ కమర్షియల్ క్రింజ్ అన్ని పక్కకు పెట్టేసి కంటెంట్ పైన ఎళ్ళండి. ప్లీజ్ ఇట్స్ ఎ హంబుల్ రిక్వెస్ట్. అఖిల్ ఈసారైనా హిట్ కొట్టాలి. సో మీకు గనక నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మూవీ మంచి జిందాబాద్.